శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనకి పౌర్ణమి తిథి అనేది ఉంది కదా. ఈ పౌర్ణమి రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలిగించేటువంటి అద్భుతమైన మంత్రాన్ని తెలియజేయబోతూ ఉన్నాను. ఈ మంత్రాన్ని మీరు రాత్రి నిద్రించే ముందుగా జపించవలసి ఉంటుంది. ఎన్నిసార్లు జపించాలి, ఆ సమయము, అలాగే ఆ మంత్రము ఏమిటి అనేది వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, హైప్ ఇవ్వండి. అయితే ఈ మంత్రం దేనికోసము అంటే కనుక ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఉంటూ ఉంటాయండి. అలాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఈ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది. ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రజపం చేస్తారో ఖచ్చితంగా వారి సమస్య అనేది తెల్లవారేసరికి తీరుతుంది. అలాగే ఈరోజు ఎందుకు అంటే కనుక ఈరోజు పౌర్ణమి తిథి. వారాహి అమ్మవారికి పౌర్ణమి, అమావాస్య తిథులు, మంగళ, శుక్ర, ఆదివారములు అనేటువంటివి చాలా విశేషమైనటువంటి ఫలితాలనిచ్చేటువంటి అద్భుతమైనటువంటి రోజులు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పూర్తిగా లభిస్తుంది. అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఎందుకు జపించమంటున్నాము అంటే కనుక అమ్మవారికి ఎప్పుడూ కూడా ఈ వారాహియ తల్లికి ఖచ్చితంగా రాత్రి వేళలనే పూజలు అనేది చేస్తూ ఉంటారు. ఈ తల్లి రాత్రి వేళలనే సంచరిస్తూ ఉంటుందట. అందుకని అమ్మవారికి మనం రాత్రి వేళ మంత్రజపం చేయటం వలన మన కోరికలు అనేవి తొందరగా సిద్ధిస్తాయి. ఇంకా డీప్గా తెలియని వాళ్ళకి, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అమ్మవారి గురించి కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే మనకి వచ్చే నెలలో వారాహి నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. చాలాసార్లు మన యొక్క ఛానల్లో అమ్మవారి యొక్క పూజా విధానాలు, ఏ రోజు ఏ ప్రసాదం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి, ఎలాంటి పువ్వులతో అమ్మకి అలంకరణ చేసుకోవాలి, ఎలాంటి దీపాన్ని వెలిగించటం వలన మనకి అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. ఇంకెవరికైనా తెలియని వారు ఉన్నా, తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కావలసిన విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మంత్రాన్ని మీరు రాత్రి వేళ నిద్రకి ఉపక్రమించే ముందు అంటే 10 గంటలు దాటిన తరువాత 2 గంటల మధ్యలో ఈ మంత్ర జపం అనేది 108 సార్లు జపించండి. ముందు మీ సమస్య ఏదైతే ఉందో దానిని తీర్చమని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని జపించండి. ఇంకా సందేహం రావచ్చు, పూజలు చేసుకోవాలా, పూజా మందిరంలో కూర్చోవాలా అంటే మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా దీపం వెలిగించుకొని అమ్మవారిని భావిస్తూ మనస్సులో తలుచుకుంటూ చేయండి. అలా కుదరని వారు హాస్టల్లో ఉన్న, బయట రూమ్స్లో ఉన్న, లేదు మేము ఇంకెక్కడైనా బయట ఉన్నాము అనుకున్నా పర్వాలేదు, అక్కడే కూర్చొని జపించుకోండి. కానీ పీరియడ్ సమయంలో ఉన్నవారు కానీ, నాన్ వెజ్ అనేది మనం తిని ఉన్నప్పుడు కానీ ఈ మంత్రం జపించటం వలన మనకి అంత అద్భుతమైన ఫలితం కలగకపోవచ్చు. అలాగే ఇలాంటి మంత్రాలు అనేది మనం అలాంటి సందర్భాలలో జపించకుండా ఉండటమే చాలా మంచిది. మనం నిత్య పూజలో ఎలాంటి నియమాలు పాటిస్తూ ఉంటామో ఈ యొక్క మంత్ర జపాలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా, అంటే పీరియడ్ సమయము నాన్ వెజ్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఇంకా ఫైనల్గా మీకు మంత్రం ఏమిటి అనేది ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. ఖచ్చితంగా మీరు కూడా చదవండి. ఇది కేవలం 4 అక్షరాలతో ఉన్నటువంటి అద్భుతమైన అమ్మవారి మంత్రము. ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీం క్రీం హ్రీం అనేటువంటి ఈ ఒక్క అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపించండి. ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి సమస్య అయినా కానీ తెల్లవారేసరికి తీరుతుంది. రాత్రి నిద్రించే ముందు జపించండి, తెల్లవారేసరికి తీరుతుంది. చెప్పినటువంటి నియమాలు అనేది ఖచ్చితంగా పాటించండి.
అలాగే మీకు ఈరోజు ఒకవేళ చూడలేకపోయాము, మరొక రోజు చూసి ఉన్నాము అనుకున్నా పర్వాలేదండి. మంగళవారమైనా శుక్రవారమైనా అలా కూడా కుదరని వారు ఏ రోజైనా సరే జపించాలి అని అనుకుంటే కనుక రాత్రి వేళ పడుకోబోయే ముందుగా జపించండి. అదే ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో జపించినా కూడా అద్భుతమైనటువంటి ఫలితం మీకు కలుగుతుంది. ఇప్పుడైతే వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా తెలియని వారు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మాకు పరిష్కారాన్ని తెలియచేసేటువంటి ఒక గురువుగారు ఉన్నారు. వారాహి ఉపాసకులు. ఈ గురువుగారు ఎలాంటి సమస్యకైనా సరే కేవలం ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ అనేది మన షార్ట్ వీడియోస్లో పోస్టుల్లో అంటే కమ్యూనిటీ పోస్టుల్లో ట్యాప్ చేయటం జరిగింది. మీకు ఎలాంటి వశీకరణ కావాలి అన్నా కూడా గురువుగారు మీ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కాల్ చేయండి.